హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 29-30 మే 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా సో క్లియర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ సాంకేతికత అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఆర్మీ ఏ భారతదేశ సంస్థతో చేతులు కలిపింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో. వివరాలు చూద్దాం క్లియర్గా. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ సాంకేతికత యొక్క ప్రదర్శన ట్రయల్స్ కోసము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఇండియన్ ఆర్మీ చేతులు కలిపింది. ఈ సహకారం ఆవిష్కరణ మరియు పర్యావరణ నిర్వహణ పట్ల సైన్యం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. మరి అధికారిక ఒప్పందం సంతకం చేయబడిందండి. చూద్దాం. ఈ పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి నాందిగా భారత సైన్యం మరియు ఐఓసిఎల్ మధ్య ఒక అవగాహన ఒప్పందము అధికారికంగా సంతకం చేయబడింది. గౌరవనీయులైన ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే మరియు ఇండియన్ ఆయిల్ గౌరవనీయ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య సమక్షంలో ఈ ఒప్పందము కుదిరింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఒడిషా తీరంలో Su-30 MKI ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి విజయవంతంగా పరీక్షించిన భారతదేశ స్వదేశీ యాంటీ రేడియేషన్ క్షిపణి పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి, రుద్రం 2. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 2 యొక్క విజయవంతమైన విమాన పరీక్షతో భారతదేశం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఒడిషా తీరంలో Su-30 MKI ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి కాల్చబడిన ఈ క్షిపణి భారత సాయుధ దళాలకు కీలకమైన ఆస్తిగా మారడానికి సిద్ధంగా ఉంది. శత్రు వైమానిక రక్షణ మిషన్లను అణిచివేసేందుకు శక్తి గుణకం వలె పనిచేస్తుంది. అభివృద్ధి మరియు సామర్థ్యాలు. DRDOచే అభివృద్ధి చేయబడిన రుద్రం 2 భారతదేశ రక్షణ సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. శత్రువు గ్రౌండ్ రాడర్లు మరియు కమ్యూనికేషన్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యంతో ఇది SEAD కార్యకలాపాలలో బలీయమైన సాధనంగా పనిచేస్తుంది. సాలిడ్ ప్రొపెల్డ్ ఎయిర్ లాంచ్డ్ సిస్టంతో అమర్చబడింది. రుద్రం 2 వివిధ శత్రు ఆస్తులను తటస్థీకరించే సామర్థ్యంతో మెరుగైన ఖచ్చితత్వం మరియు సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఇది లాంచ్ తర్వాత స్వయం ప్రతిపత్త లక్ష్య సేకరణను ప్రారంభించే అంతర్గత మార్గదర్శక వ్యవస్థను కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏప్రిల్ 2024 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను క్రింది వారిలో ఎవరికి ప్రకటించింది? ఆప్షన్ డి, ఏ మరియు బి రెండు సరైనవండి. హేలీ మాథ్యూస్ మరియు మహమ్మద్ వసీం ఇద్దరికి వచ్చిందండి. మహిళల విభాగంలో హేలీ మాథ్యూస్కి, పురుషుల విభాగంలో మహమ్మద్ వసీంకి రావడం జరిగింది. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏప్రిల్ 2024 కొరకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను ప్రకటించింది.
హేలీ మాథ్యూస్ ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్. వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఓడిఐ మరియు T20 సిరీస్లలో వెస్టిండీస్ విజయానికి నాయకత్వం వహించిన అసాధారణమైన ఆల్రౌండ్ ప్రదర్శనకు ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైంది. మహమ్మద్ వసీం ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్. యూఏఈ కెప్టెన్ మరియు ఓపెనర్ అయిన మహమ్మద్ వసీం ఏసీసీ ప్రీమియర్ కప్లో యూఏఈ విజయం సాధించడంలో అతను చెప్పుకోదగ్గ రన్ స్కోరింగ్ ఫీట్ల కోసం ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా అయితే ఎంపిక కావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్. ఆయుర్వేద రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇటీవల ప్రారంభించిన రీసెర్చ్ ప్రోగ్రామ్ పేరేంటి? ఆప్షన్ బి అండి, ప్రగతి. ఏంటది? ప్రగతి. వివరాలు చూద్దాం. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ ఆయుర్వేద రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్ ప్రగతి 2024 చొరవలో ఫార్మా రీసెర్చ్ను ప్రారంభించింది. ఈ చొరవ CCRAS మరియు ఆయుర్వేద ఔషధ పరిశ్రమల మధ్య సహకార పరిశోధనకు అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. కీ ముఖ్యాంశాలు: లక్ష్యం మరియు సహకారం. CCRAS మరియు ఆయుర్వేద ఔషధ పరిశ్రమల మధ్య సహకారము, పరిశోధన ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రగతి 2024 రూపొందించబడింది. ఈ భాగస్వామ్యము ఆయుర్వేద రంగంలో ఆవిష్కరణలు మరియు వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న భారత సైనిక శాంతి పరిరక్షకురాలు ఎవరు? ఆప్షన్ బి అండి, రాధికా సేన్. వివరాలు చూద్దాం. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేస్తున్న భారత సైనిక శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ ప్రతిష్టాత్మక 2023 ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందారు. మహిళలు, శాంతి మరియు భద్రతపై UN భద్రతా మండలి తీర్మానం 1325 సూత్రాలను ప్రచారం చేయడంలో ఆమె అంకితభావం మరియు ప్రయత్నాలను ఈ అవార్డు అయితే గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రవాహ్ పోర్టల్, రిటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ మరియు ఫిన్టెక్ రిపోజిటరీ ఇటీవల ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆప్షన్ ఏ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ 3 మొబైల్ యాప్ మరియు ఫిన్టెక్ రిపోజిటరీ కార్యక్రమాలను గతంలో ఏప్రిల్ 2024 మరియు డిసెంబర్ 2023లో అభివృద్ధి మరియు నియంత్రణ విధానాలపై RBI యొక్క ద్వైమాసిక ప్రకటనలో ప్రకటించబడ్డాయి. రెగ్యులేటరీ ప్రక్రియలను మెరుగుపరచడం, రిటైల్ పెట్టుబడిదారులకు ప్రభుత్వ సెక్యూరిటీలను సులభతరంగా యాక్సెస్ చేయడం మరియు అవగాహనను మెరుగుపరచడం ఫిన్టెక్ రంగం యొక్క ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మాణాన్ని ప్రారంభించింది? ఆప్షన్ సి, తమిళనాడులో. రిలయన్స్ ఇండస్ట్రీస్ 12 సంవత్సరాల క్రితం రూపొందించిన ప్రాజెక్టు జూన్లో చెన్నైకి సమీపంలోని మప్పేడ్ వద్ద భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రారంభంలో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ తిరువల్లూరు జిల్లాలో 184.27 ఎకరాల విస్తీర్ణంలో 1424 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు దక్షిణ ప్రాంత లాజిస్టిక్ ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశంతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది. ప్రాజెక్ట్ అవలోకనం. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2022లో అదానీ గ్రూప్ను అధిగమించి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం బిడ్ను దక్కించుకుంది. కార్గో, అగ్రిగేషన్, డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ మోడల్ ట్రాన్స్ఫర్, సార్టింగ్ మరియు రీప్యాకేజింగ్తో సహా సమర్థవంతమైన అన్నీ అయితే ఇక్కడ జరుగుతాయి. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి, తెలంగాణ. ఎందుకు వార్తల్లో ఉందండి చూద్దాం. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను జూలై ఆఖరులోగా పూర్తిగా ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై నిషేధం అమలు చేయాలన్నారు. బుధవారం సచివాలయంలో అటవీ, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో సిఎస్ మాట్లాడారు.
కాగితపు సంచులు, జనపనార సంచులు, విస్తారాకులు మొదలైన పర్యావరణ అనుకూల ఉత్పత్తుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, రాజస్థాన్ ఎడారి నుంచి వీచే తీవ్రమైన వేడి గాలుల వలన ఏ ప్రాంతంలో ఇటీవల రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందండి. హైయెస్ట్ ఆ ప్రాంతం యొక్క చరిత్రలోనే హైయెస్ట్గా మరి దీన్ని అయితే చెప్పుకోవచ్చు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కడ అండి? ఢిల్లీ అండి. భారతదేశంలోనే అత్యంత వైవిధ్యభరితమైనటువంటి ప్రాంతం అండి ఢిల్లీ. అత్యధిక ఎండలు ఉంటాయి, అత్యధిక వర్షాలు కురుస్తాయి, అత్యధిక చలి కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా, చూద్దాం. వేసవి తీవ్రతతో ఢిల్లీ నగరం అట్టుడికిపోతుంది. దేశ రాజధాని పరిధిలోని ముంగేష్పూర్లో బుధవారము 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతుండడం గమనార్హం. రాజస్థాన్ నుంచి వచ్చే వేడి గాలులే ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంది. ఉత్తరాదిలోని చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ వేవ్ ప్రభావం ఉంటుందని, ఇది జూన్లోనూ కొనసాగవచ్చని సంబంధిత అధికారులు గతంలోనే స్పష్టం చేశారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం క్రింద 2వ విడతలో భాగంగా ఏ రాష్ట్రంలో దరఖాస్తులను పరిశీలించి పౌరసత్వం ప్రకటించనుంది? ఆప్షన్ డి, పశ్చిమ బెంగాల్ మరియు హర్యానా. 2 రాష్ట్రాల్లో అయితే 2వ విడతగా మరి దరఖాస్తులు పరిశీలించి పౌరసత్వం అయితే అందించనున్నట్లుగా తెలియజేశారు. చూద్దాం. పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లో పౌరసత్వ సవరణ చట్టం క్రింద పౌరసత్వ మంజూరు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎక్కడండి? పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్లో కూడా. ఓకేనా. మరి 3 రాష్ట్రాల్లో పలువురు దరఖాస్తులకు బుధవారము పౌరసత్వం మంజూరు చేసినట్లుగా హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిఏఏ క్రింద ఢిల్లీలో పలువురికి ఈ నెల 15న తొలిసారిగా పౌరసత్వం అందించారండి. ఎక్కడండి? ఢిల్లీలో. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఢిల్లీ తర్వాత నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, గోల్డెన్ డ్రాగన్ 2024 యుద్ధ విన్యాసాల సందర్భంగా ఇటీవల అత్యాధునిక రోబో శునకాలను, అంటే ఏంటండి? రోబో కుక్కలండి, ఆటోమేటిక్ రైఫిల్ అమర్చారు దీనికి. అంటే గన్నుతో కాల్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రోబోస్ని రైఫిల్ అమర్చి ప్రదర్శించి వార్తల్లో నిలిచిన దేశం గోల్డెన్ డ్రాగన్ 2024 యుద్ధ విన్యాసాలలో భాగంగా. ఏ దేశం అండి? ఆప్షన్ సి, చైనా. చైనా సైన్యము ఆధునీకరణ అత్యంత వేగంగా జరుగుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో శునకాలను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మరశునకంపై ఒక ఆటోమేటిక్ రైఫిల్ను కూడా అమర్చారు. లక్ష్యంపై గురి తప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్ చేశారు. మరి ఇందుకు సంబంధించిన వీడియోలను చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ CCTV ప్రసారం చేసింది. మా పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చాడు అంటూ తెలియజేశారు. గస్తీ, శత్రువులను గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుంది అని వీడియోలో వెల్లడించారు. కంబోడియాలో నిర్వహించిన గోల్డెన్ డ్రాగన్ 2024 యుద్ధ విన్యాసాల సందర్భంగా దీనిని చిత్రీకరించారని తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్, దక్షిణ్ భారత్ ఉత్సవ్ 2024 పేరుతో పర్యాటకంగా అభివృద్ధి కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి ఏ రాష్ట్రంలో ఈ ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు? సదస్సు పేరేంటి? దక్షిణ్ భారత్ ఉత్సవ్ 2024 బెంగళూరులో నిర్వహించనున్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు 6 దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇందుకోసము కర్ణాటక రాజధాని బెంగళూరులో దక్షిణ భారత్ ఉత్సవ్ 2024 పేరుతో వచ్చే నెల 15, 16వ తేదీల్లో ప్రత్యేక సదస్సు జరుగుతుంది. దీనికి సంబంధించి మంగళవారము తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి కర్ణాటక వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమైక్య హైదరాబాద్లో ఒక రోడ్ నిర్వహించింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల పర్యాటక సంస్థలు ఈ 2 రోజుల సదస్సులో పాల్గొంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల పర్యాటక రంగంలో పెట్టుబడులకున్న విస్తృత అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని సదస్సును నిర్వహిస్తున్న FCCI అధ్యక్షుడు రమేష్ చంద్ర లాహోటి తెలియజేశారు. అడిషనల్ క్వశ్చన్స్. 2024 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్ ఎవరండి? దీపా కర్మాకర్. నిషి తెగ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ రాష్ట్రంలో అతిపెద్ద జాతి సమూహంగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ESA లేదా EU స్పేస్ కౌన్సిల్లో
జీరో డెబ్రిస్ చాప్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆప్షన్ బి అండి 12. రాష్ట్ర యాజమాన్యంలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ విజయపూర్. ఇటీవల కొండ చర్యలు విరిగిపడిన కారణంగా వార్తల్లో కనిపించిన మౌంట్ ముంగాలో ఏ దేశం ఉంది? ఆప్షన్ బి పాపువా న్యూ గినియా. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అండి. భారతదేశంలో పబ్లిక్ సర్వీసెస్ లేదా సివిల్ సర్వీసెస్ లేదా గవర్నమెంట్ సర్వీసెస్ ఈ క్రింది వాటిలో ఏ కేటగిరీలో వర్గీకరించబడతాయి? ఆప్షన్ బి 3. క్రింది వాటిలో ఏవి అఖిల భారత సేవలను కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 2, 3. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్. ఓకేనా, ఇవన్నీ కూడా మరి అఖిల భారత సేవలో కలిగి ఉంటాయి. ఇండియన్ సివిల్ సర్వీస్ స్థానంలో ఏ సంవత్సరంలో ఐఏఎస్ను తీసుకురావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1947. 3వ అఖిల భారత సర్వీసుగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1966. ఈ క్రింది వాటిలో రాజ్యాంగ పరిషత్లో అఖిల భారత సర్వీసులకు ముఖ్య పాత్రధారి ఎవరు? ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. క్రింది వాటిలో భారతదేశంలో ఒక క్రొత్త అఖిల భారత సేవను ఏర్పాటు చేయడానికి కావలసిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ సి రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి. ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో అఖిల భారత సర్వీసులను ప్రస్తావించిన ప్రకరణ ఏది? ఆప్షన్ బి అండి 312. క్యాబినెట్ సెక్రటరీకి సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది? ఆప్షన్ డి అండి భారత ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ తర్వాత క్యాబినెట్ సెక్రటరీ 2వ అత్యున్నత కార్యనిర్వహణాధికారి అనేది తప్పండి. ఓకేనా, మరి క్యాబినెట్ సెక్రటరీ ప్రధానమంత్రి యొక్క ప్రత్యక్ష బాధ్యతలో ఉంటాడు మరియు 2 సంవత్సరాల స్థిర పదవి కాలానికి నియమిస్తారు. క్యాబినెట్ కార్యదర్శి సివిల్ సర్వీసెస్ బోర్డు యొక్క ఎక్స్ అఫీషియో హెడ్. క్యాబినెట్ సెక్రటరీ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లలో వ్యాపారం యొక్క సాఫీ లావాదేవీలను సులభతరం చేస్తారు. ఓకే, ఏబీసీ సరైనవి, డి తప్పు. భారతదేశంలోని రాజకీయ వ్యవస్థకు సంబంధించి సివిల్ సర్వీసెస్ బోర్డు యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి క్యాబినెట్ సెక్రటరీ. క్రింది వాటిలో సివిల్ సర్వీసెస్ సంస్కరణలపై పీసీ హోటా కమిటీని ఏ సంవత్సరంలో వేశారు? ఆప్షన్ బి 2004. ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ స్థానంలో ఇండియన్ పోలీస్ సర్వీసెస్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ సి 1948. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.